కాదు. ఇది మొదటి భాగం అయిపోయింది. మామూలుగా ఉన్నాడు, ఇప్పుడొద్దు, నాకు తెలుసు ఎప్పుడు చేయాలో. ఆలస్యం మన విషయంలో కానీ ఆయన విషయంలో కాదు. ఇది మొదటి భాగం అయిపోయింది. ఆలస్యం ఆందోళన తెచ్చింది. ఎవరెవరికి? మార్తకి, మరియకు, శిష్యులకి, అందరికీ ఆందోళనే. కానీ యేసయ్య 2 సార్లు చెప్పాడు ఇక్కడ. ఒకటి 4వ వచనంలో, రెండోది 15వ వచనంలో. ఏమన్నా తెలుసా? ఇది దేవుని మహిమ కోసం వచ్చింది. ఇది దేవుని మహిమ కోసం 2 times ఆయన చెప్పాడు. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వద్దాం. సెకండ్ పార్ట్లోకి రాకముందు ఒక మాట చెప్పాలి. మీలో ఎంతమంది స్త్రీల మైత్రి కూడికలకి వెళ్తారో నాకు తెలియదు, కానీ స్త్రీల మైత్రి కూడికల్లో చాలాసార్లు దివ్యమైనటువంటి మాటలు చెప్తారు. అందులో కొన్నిసార్లు ఇలాంటి మాటలు కూడా చెప్తారు. ఏమన్నా తెలుసా? మనం మార్తలాగా కాదు, మరియలాగా ఉండాలి అని. అంటే మీ దృష్టిలో మరియ చాలా మంచిదని, మార్త వేస్ట్దని, మార్త చెడ్డదని అనుకుంటూ ఉంటారు. ఎందుకు మరియ చాలా మంచిదో తెలుసా? పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ మాట అంటారు. ఏమన్నా తెలుసా? ఆ అమ్మాయి అస్సలు ఎవరితో మాట్లాడదండి, చాలా మంచిది. ఎవరితో మాట్లాడకపోతే మంచిదా? మన డైలాగ్ అది. ఆమె ఎవరితో మాట్లాడదండి, చాలా మంచిది. ఈ అమ్మాయి ఊరికే అందరితో మాట్లాడుతుందండి, చెడ్డది. అందరితో మాట్లాడితే చెడ్డది, ఎవరితో మాట్లాడకపోతే మంచిదా? మాటలు మంచి చెడ్డ తీసిరాదు, మంచి చెడ్డ క్యారెక్టర్లో ఉంటుంది. కొంతమంది మాట్లాడి చెడిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాట్లాడకుండా చెడిపోయే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? కొంతమంది వాగి సునామీ సృష్టిస్తారు, కొంతమంది నోరు మూసుకొని సునామీ సృష్టిస్తారు. అర్థమైందా? అందుకనే మార్త లాంటి కొంతమంది ఉన్నారు ఇక్కడ, మరియ లాంటి కొంతమంది ఉన్నారు. మార్త చాలా వాయిలెంట్, అంటే వాగి వాగి చంపేస్తుంది. అయితే మరియ చాలా సైలెంట్, నోరు మూసుకొని లేపేస్తుంది. అర్థమైందా? ఇద్దరూ ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు. ఇద్దరిది వేరు వేరు క్యారెక్టర్స్. అర్థమైందా? క్యారెక్టర్ దేవుడు, అంటే తత్వం, పర్సనాలిటీ దేవుడు మనకిచ్చింది, వ్యక్తిత్వం. కొంతమంది బాగా వాగుతారు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం అది. కొంతమంది వాగరు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఇది. ఉదాహరణకి నన్ను ఎవరైనా చూశారనుకో, ఈడో పెద్ద వాగుడికాయరా అంటారు. అందుకే నేను సువార్థికుడిని అయ్యా. అర్థమైందా? నన్ను వాగుడికాయ చేశాడు, అందుకే వాగుతూ ఉంటా. నా గొంతుకి దెబ్బొచ్చిన దినాన్న నా బతుకు అయిపోయిందని అర్థం. అర్థమైందా? కాబట్టి వాగటం దేవుడు నాకు ఇచ్చిన వరం. కొంతమంది ముచ్చు టైప్ ఉంటారు. ఒకవేళ నువ్వు ఆ టైప్ అయితే నో ప్రాబ్లం, దేవుడికి నీ వలన ఉపయోగం ఉంది, నా వలన ఉపయోగం ఉంది. కొంతమంది ఏమంటారు తెలుసా నాతో? సార్ మీకులాగా నాకు వాగటం రాదు సార్. వెరీ గుడ్, నాకులాగా వాగటం రాదు కాబట్టి నాకులాగా నువ్వు చెయ్యు, నీకులాగా నువ్వు చేస్తావు. బస్. ముగ్గురు గురించి చెప్తాను మీకు బైబిల్లో. ఆ ముగ్గురిని దేవుడు ఎలా వాడుకున్నాడు చూద్దాం. మొట్టమొదట పేతురు. పేతురు ఎలాంటి వాడు తెలుసా? మన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నాడే, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడే, ఆ టైప్ అనమాట. ముందు వాగేసి తర్వాత ఆలోచిస్తాడు, నేనేం మాట్లాడాను రాని, ఆ టైప్ అనమాట ఈయన. అర్థమైందా? వాగుడికాయ, దుడుకు పేతురు. అయితే యేసయ్య దుడుకు పేతురుని ఎక్కడ వాడాడు తెలుసా? పేతురు, ఏమండి, పరలోకపు తాళపు చెవులు నీకిచ్చా, తలుపు తీయాల్సింది నువ్వే కాబట్టి. ఎందుకు ప్రభు అంటే, నువ్వు డేరింగ్ అండ్ డాషింగ్ కదా, నువ్వే వెళ్తావు ముందు, పో, నువ్వు ముందెళ్ళి తలుపులు తీసేయి. సువార్తకు శంకారావం పలికింది పేతురు, సువార్తకు కర్టన్ తీసింది పేతురు, మొట్టమొదటిగా సువార్తను బోధించింది పేతురు. ఎందుకంటే ఆయన తత్వం అలాంటిది. దుడుకు దడ వేసుకొని వెళ్ళిపోతాడు. జేసీబీ అనమాట మనోడు, గోతులతో వేసి వచ్చేస్తాడు ఆయన. అది పరిస్థితి. సో అది పేతురు. ఆ పేతురు వెనకాల వెళ్తాడు పౌలు. ఈయన 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. ఆయన ఇది చెప్పొచ్చు లేదో ఆలోచించి మనోడు గోతులు తోకుంటే వెళ్ళిపోయాడు కదా, మనోడు పునాది వేసుకొని బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు? పౌలు. ఎందుకంటే ఆయన తత్వం అది. అర్థమైందా? ఈయనేమో గోతులు తవ్వేశాడు, ఈయనేమో బిల్డింగ్ కట్టేశాడు కదా. ఆయన వెనకాల వెళ్తాడు యోహాను. ఈయన ముచ్చు, ఎవరితో మాట్లాడు, అలా కూర్చొని ఉంటాడు. ఆయన అలా కూర్చొని ఉంటాడు కాబట్టి పరిగెట్టలేనోళ్ళు, పడిపోయినోళ్ళు, ఎక్కడికి వెళ్ళలేనోళ్ళు కనబడతారు. ఏరా పడిపోయావా? లే. ఏరా వెళ్ళలేదా? లే అని పడిపోయిన వాళ్ళు ఒక్కొక్కడిని తీసుకొని వస్తాడు ఇంట్లోకి యోహాను. ఇక్కడ 3 పరిచర్లు. ఒక ఆయన ముందెళ్తాడు, ఆయనేమో దడదడ ఓపెన్ చేస్తాడు. రెండో ఆయన వెళ్తాడు,
ఆయన స్తంభాలు కట్టుకుంటే వెళ్తాడు, 3 ఆయన వెళ్తాడు, పడిపోయిన వాళ్ళు లేపుతాడు. ఎవడ పరిచర్య ఆడిది. అర్థమైందా? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవునితో పని ఉంది. నువ్వు పని చేయకుండా ఉన్నావంటే తేడా నీలో ఉంది. కానీ నేను ఆళ్ళలాగా లేను, నేను దానిలాగా లేను, ఈ సింగినాదాలు ఏం పని చేయవు. నువ్వు నీలాగే ఉంటావు. అది పరిస్థితి. అర్థమైందా? ఎవడ పని ఆడిదే, ఎవడ తత్వం ఆడిదే. అయితే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, యేసయ్య ఏం చేస్తాడంటే, ఎవరితో ఎట్లా వ్యవహరించాలో అట్లాగే వ్యవహరిస్తాడు. మార్తతో వ్యవహరించిన విధానం వేరు, మరియతో వ్యవహరించిన విధానం వేరు.